ఎస్సీ ఏబిసిడి వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ నల్గొండ మండలంలోని ఎన్జీ కాలేజ్ వద్ద గల బాబు జగజీవన్ రావు విగ్రహం వద్ద ఎంఆర్పీఎస్ శ్రేణులు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి స్వీట్లు పంపిణీ చేస్తూ టపాకాయలు కాల్చి సంబరాలు నిర్వహించారు. గురువారం నల్గొండ పట్టణంలోని ఎన్జీ కాలేజ్ వద్ద బాబు జగజీవన్ రావు విగ్రహం వద్ద మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులు అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి స్వీట్లు పంపిణీ చేస్తూ టపాకాయలు కాల్చారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా అధ్యక్షులు బకరం శ్రీనివాస్ మాదిగ మాట్లాడుతూ ఆగస్టు 1న దేశ అత్యున్నత న్యాయ వ్యవస్థ అయిన సుప్రీంకోర్టు ఏబిసిడి వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో సంతోషదాయకమన్నారు. విజయాన్ని సాధించిన మాదిగ జాతికి గర్వకారణమన్నారు. 7 శతాబ్దాలు స్వాతంత్ర భారత ఎస్సీలోని ఎన్నో ఉపకులాలు విద్యా ఉద్యోగులకు నోచుకోలేదన్నారు. ఉద్యమంలో ఎంతో మంది మేధావులు, ఉద్యమకారులు, సామాజిక ప్రజా సంఘాలు అండగా నిలిచారని వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాదిగ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు గాదే రమేష్ మాదిగ, ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెపాక వెంకన్న, ఎంఎస్పీ శ్రేణులు మేడి శంకర్, కొరవి స్వామి, కూరుపాటి కమలమ్మ, రాష్ట్ర ఉపాధ్యక్షులు కవిత, శ్రీనివాస్ బొజ్జ, దేవయ్య, తరి ఏడుకొండలు, మాసార వెంకన్న, శంకర్, మధు మరియు బీజేపీ నాయకులు పోతపాక సాంబయ్య, పెరిక మునికుమార్, పోతపాక లింగస్వామి, కొత్తపల్లి వెంకటేష్, చింత శివరామకృష్ణ, న్యాయవాది మేడి ప్రమీల, వేణు మరియు ప్రజా సంఘాలు, కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.